హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది టీచర్ టాకీస్ ఛానల్. ఒక్క నిమిషం ఆలోచించండి. మన పిల్లలు మన టైం కొనడానికి మనకి మనీ ఇస్తే ఎలా ఉంటుంది? ఈరోజు నేను షేర్ చేసుకోబోయే కథ ఒక చిన్న బాబు వాళ్ళ నాన్నని కొనడానికి ప్రయత్నం చేసిన కథ. ఎస్, మీరు విన్నది నిజమే. నేను రీసెంట్గా ఈ కథ చదివాను. చాలా 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 టచింగ్గా ఉంది. సో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా మనం పేరెంట్స్గా పిల్లలకి మంచిగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంటే మంచి టాయ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, వాళ్ళకి మంచి స్కూల్, ఎడ్యుకేషన్, క్లాత్స్, ఇలా వాళ్ళని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ రియల్గా మన పిల్లలు మన నుంచి వచ్చే గిఫ్ట్స్ కానీ ఈ ప్రజెంట్స్ గురించి ఎదురు చూస్తుంటారు అనుకుంటున్నారా? నో. యాక్చువల్లీ యువర్ కిడ్స్ నీడ్ యువర్ ప్రజెన్స్ మోర్ దాన్ యువర్ ప్రజెంట్స్. మన ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది అలాంటి ఒక కథనే. దయచేసి మొత్తం కథ వినండి, చాలా చాలా బాగుంటుంది. రామ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడనమాట. ఆయన మార్నింగే లేచి వాళ్ళ బాబు లేవకంటే ముందే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళ బాబు పడుకున్నాక ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటాడు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. వాళ్ళ బాబు అడిగిన టాయ్స్ కానీ, వీడియో గేమ్ కానీ, ఎలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అయినా వెంటనే కొనిచ్చేవాడు అనమాట. కానీ ఇంట్లో మాత్రం అవైలబుల్ ఉండేవాడు కాదు. ఇలా ఒకరోజు రామ్ ఇంటికి చాలా లేట్గా వస్తాడనమాట. తన కోసం తన కొడుకైన ఆర్యన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆర్యన్ వాళ్ళ నాన్న రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అయ్యి, నాన్న నీతో ఒకసారి మాట్లాడాలి నాన్న అంటాడు అనమాట. టైం చూసినావా ఎంత అవుతుందో? నైట్ 11 అవుతుంది, పోయి పడుకోపో అని చెప్పి సీరియస్గా అరిచేస్తాడనమాట. వాళ్ళ కొడుకు వెంటనే, నాన్న నీకు 1 అవర్కి శాలరీ ఎంత చెప్పు నాకు అంటాడు. అంటే నీకు అవన్నీ ఎందుకు అని మళ్ళీ సీరియస్ అవుతాడు బాబు మీదకి. కానీ వాళ్ళ బాబు చాలా ఇన్సిస్ట్ చేస్తాడనమాట, నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న అని. అప్పుడు వాళ్ళ నాన్న రామ్ గంటకు 500 అని చెప్తాడు. సరే నాన్న నాకు ఒక 300 రూపాయలు ఇవ్వు నాన్న అని అడుగుతాడు అనమాట. ఎందుకు, అన్నీ కొనిస్తానే ఉన్నా కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎందుకు నీకు, పో పడుకోపో అని చెప్తే పాపం ఆ బాబు బాధపడుతూ వెళ్ళి పడుకుంటాడు. కానీ ఇంత లోపల వాళ్ళ నాన్నకి, రామ్కి, అయ్యో పాపం పిల్లోడిని తిట్టేసినానే, ఏం ప్రాజెక్ట్ వర్క్కి ఏం డబ్బులు అవసరం ఉన్నాయో, సరే మళ్ళీ డబ్బులు ఇద్దాంలే అని చెప్పేసి వెళ్ళి, సారీ బేటా నీకు మడి అడిగినావు కదా, తీసుకో 300 రూపీస్ అని చెప్తాడు అనమాట. వాళ్ళ నాన్న 300 రూపీస్ ఇవ్వగానే వెంటనే ఆర్యన్ తన పిగ్గీ బ్యాంక్ నుంచి ఇంకో 200 తీసి 500 రూపీస్ చేస్తాడనమాట. నాన్న ఇంకో 500 రూపీస్ తీసుకో ప్లీజ్, ఒక 1 అవర్ నాకు నీ టైం ఇచ్చేస్తావా అని చెప్పి అడుగుతాడు అనమాట. రేపు ఒక గంట ముందు ఆఫీస్ నుంచి వచ్చేవా, నీతోని మాట్లాడాలి నాన్న నేను, నీతో ఆడుకోవాలి నాన్న నేను అని అడుగుతాడు. యాక్చువల్లీ నాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. మనం యాజ్ ఎ పేరెంట్స్గా చాలా మనీ స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా పిల్లలు మన దగ్గర మన ప్రజెన్స్ని, మన టైంని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం పెద్దగా అయ్యాక ఇఫ్ వీ ఇమాజిన్ మన పేరెంట్స్ మనకేమిచ్చారని చూసుకుంటే వాళ్ళ టైం మాత్రమే మనకు గుర్తుంటుంది. సేమ్ వే మన పిల్లలు మనం కొనిచ్చిన టాయ్స్ కంటే మనం వాళ్ళతో గడిపిన టైంని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో దయచేసి టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లలతో. వన్స్ అగైన్, యువర్ కిడ్స్ నీడ్ యువర్ ప్రజెన్స్ మోర్ దాన్ యువర్ ప్రజెంట్స్. Hope you understand this.
మనం మన పిల్లలకి టైం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతే ఇవాళ ఒక 10 నిమిషాలు మీ పిల్లలతో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దే విల్ ఫీల్ సో హ్యాపీ. దే విల్ రిమెంబర్ దట్ ఈస్ ద ప్రెషియస్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ కిడ్స్. దయచేసి టైం ఇవ్వండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, అదర్ పేరెంట్స్కి షేర్ చేయండి. సో దట్ ఒక ఫ్యామిలీ లైఫే చేంజ్ అవ్వచ్చు. ఇట్లాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్, రియల్ టైమ్ స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్, పేరెంటింగ్ టిప్స్, టీచింగ్ టిప్స్ కోసం ద టీచర్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.